సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ లాగర్. సో ఈ రోజు మనతో ఉన్నాడు సో ది ఓజీ శ్రీ రవితేయ. సో ఎప్పుడు మీ తమ్ముడి పేరు వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనతో ఉన్నాడు షిగా సాయి గౌతమ్. ఎప్పుడు బిర్యానీ తినిపిస్తాడు మనకు. సో శాలరీ పర్సన్ కాబట్టి బిర్యానీలు ఇంకేమన్నా ఆర్థిక సహాయాలు కానీ చేస్తాడు అప్పుడప్పుడు. సో ఇప్పుడు మనోడిని అయితే కొన్ని క్వశ్చన్లు అడుగుదాం, ఆ ఆన్సర్లు ఎట్టి ఇస్తాడో చూద్దాం. సో మనోడు శాలరీ పర్సన్ అని ఇప్పుడే చెప్పిన కదా. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేద్దాం. సో ఇది జస్ట్ ఒక టాకింగ్ వీడియో అన్నమాట. మీ ఇద్దరం మాట్లాడుకుంటాం, అదేం మాట్లాడుతామో మాకే తెలియదు. సో లెట్స్ బిగిన్ ద వీడియో. బాబు చెప్పు, ఏం సంగతి? అంతా మంచిగానా? ఓకే, ఇప్పటి వరకు అయితే అంత ఓకే. గట్టిగా మాట్లాడా, ఏం పోయదు మైకిల్ తేలే. ఇప్పటి వరకు అయితే అంత ఓకే. ఎట్లుంది మరి జాబు? మంచిగా ఉందా? ఎట్లున్నా చేయాలి కదా, కష్టం. నీకు జాబ్ జాబ్ మంచిదా, బిజినెస్ మంచిదా? బిజినెస్ పరంగా అయితే మనకు కొంచెం ఒకరి కింద చేయాలని ఉండదు. మనం మన గట్టిగా గట్టిగా అంటే మనకు ఎంత వస్తారు, ఆయన వయసు ఎంత రాదు. మంచిగా మాట్లాడితే వినిపిస్తుంది. మన మైకుల్లో మన కాడ ఇంట్లో ఉన్నాయి, మర్చిపోయింది. బిజినెస్ పరంగా అయితే మనం మన ఓన్ కంటెంట్ మనం ఓన్ గా చేసుకోవచ్చు. అదే ఒకరి కింద చేయాలంటే ఎప్పుడైనా ఒకరి కింద చేయాలి కదా. నువ్వు చెప్పిన టాయిలెట్లు అవన్నీ చేసుకుంటున్నానంటే లైఫ్ నడవదు. ఏదో అట్లా వెళ్ళిపోవాలని చేస్తాం. సో గైస్, మనోనికి అయితే బిజినెస్ పక్కాట, జాబ్ నచ్చదట. సో మరి ఎప్పుడు బంద్ చేస్తున్నావు జాబ్? టైం మూడు ఎప్పుడు సిచ్యువేషన్ ఎట్లుండే అప్పుడు బంద్ చేస్తా. ఇలాంటి ఇవ్వాలా, రేపంటే రేపు. ఓకే, మనకు టార్గెట్ ఏం లేదు. జస్ట్ గా 6 months అయితే పక్కా చేయాలని ఉంది. ఇయర్ లా 6 months చేస్తాడు, తర్వాత బంద్ చేస్తాడు. కొన్ని ఉన్నాయి కదా, ఈఎంఐలు ఉన్నాయి. ఈఎంఐ వాషింగ్ మిషన్ తీసుకున్న ఒకటి, అట్లా ఒకటి చిట్టీలు, అట్లా ఒకటి వినాయకుని లడ్డు. వినాయకులు 20,000 వినాయకులు అంటే నేనే తీసుకుని కట్టాలి. అదొకటి నా పైన. అది ఈ 6 months లో అవన్నీ కవర్ చేయాలి మొత్తం. ఇంకా ట్రాక్టర్ ఈఎంఐలు అయ్యి చాలా ఉన్నాయి. అవన్నీ మన మీద అంత పెద్ద మనం కట్టలేము. అన్ని మా వాళ్ళు చూసుకుంటారు. చిన్న చిన్న అంటే మనం వెళ్ళియచ్చు. ప్రస్తుతానికి ఒక 40K వాషింగ్ మిషన్ అయిపోయింది. 27,000 కట్టిండు, మిగతా కట్టాలి. నెక్స్ట్ ఇంకా చిట్టేస్తుండే అవి కట్టాలి. అది 1 lakh చిట్టి, అది కూడా అయిపోతానికి వస్తుంది. ఒక 6 months అయితే అది కూడా అయిపోతుంది. సో అది ఒక జాబ్ చేస్తే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది. వచ్చేది తక్కువ అమౌంట్ అయినా ఇట్లా చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవచ్చు, ఈఎంఐలు పెట్టవచ్చు, ఫైనాన్షియల్గా కొంచెం ఎదగవచ్చు. అలా నా లెక్క ఖాళీగా ఇట్లా వీడియోలు చేసుకుంటే ఏం రాదు, డొల్లా. ఫ్యూచర్ ఉండొచ్చు. ఏంటిది? 40 లక్షలు రోజుకు రావచ్చు. 40 లక్షలు? అదే ఎవరికి ఇంట్లో రాసుకుంటుంటే తెలియదు. ఒక వీడియో క్లిక్ అయితే చాలు, 1-2. ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ లో ఒక్కొక్కరిని మిలియన్లు పోతున్నాయి, అయినా వాళ్ళు ఫేమస్ కావట్లేదు. బట్ వై, ఎందుకు కావట్లేదు? ఇట్స్ నాట్ అబౌట్ దట్ వన్ వీడియో, 2 videos. 2 videos కాదు, 3 videos. ఇట్స్ అబౌట్ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్, కంటెంట్. సో మన కంటెంట్ ఏ ఉంది గైస్. అసలు నా వీడియోలు ఎవరైనా ఎందుకు చూడాలి? రోజు నా లైఫ్ నేను జస్ట్ అట్లా వీడియో తీసి డాక్యుమెంట్ చేసి పెట్టేస్తున్నా. అసలు ఎందుకు చూడాలి? అది బిగ్గెస్ట్ క్వశ్చన్. అది నాకు నేనే చాలా సార్లు వేసుకున్నా. దానికి ఆన్సర్గానే ఉన్నది, కాకుంటే నేను చెప్పను, దానికి మీరే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో బేసికల్లీ నా వీడియోలలో నేనేం చేస్తా అంటే, నేనేమైతే ఎక్స్పీరియన్స్ చేస్తానో వాటిని షేర్ చేసుకుంటా. సో దానివల్ల మీరు కానీ ఏదైనా నేర్చుకోవచ్చు అని చెప్తా, అంతే. అదే నా వీడియో కంటెంట్ బేసికల్లీ, అంతేనే కాదు. ఇప్పుడు నా బైక్ రిపేర్ కాలేదు, సో ఇట్లా కంప్లైంట్ చేయవచ్చు అని చెప్పేసిన. సో నేను ఫిట్గా లేను, హెల్త్గా కొంచెం జిమ్ చేయాలి, ఫిట్గా ఉండాలని చెప్పేసిన. అట్లా ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. నీకు నచ్చినట్టు అట్లా ఒకరు చూపించాలనుకుంటున్నావు, నీదేందో నువ్వు చూపించాలనుకుంటున్నావు. దానికి బేసికల్లీ నేను ఉండేది ఒకటే లైఫ్. సో అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక్క లైఫ్లోనే. అదే మనం డాక్యుమెంట్ చేసుకోవాలి మన లైఫ్ని మనం. సో నిన్న ఏం జరిగింది అనేది రేపు గుర్తుండదు మనకు. పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టు మర్చిపోతాం. సో ఆ పాస్ట్ని నేను ఒక మెమరీ లెక్క డాక్యుమెంట్ చేసి యూట్యూబ్లో పెట్టేస్తా. అది ఎప్పటికైనా ఉంటుంది. ఇప్పటికీ నేను చేయబట్టి అయ్యో 3 months 6 months అవుతుంది. 6 monthsలో
నేను నాకు మొత్తం ఏ రోజు ఏం చేసినా మొత్తం నాకు డాక్యుమెంట్ సిరీస్ మొత్తం ఉన్నది నా యూట్యూబ్ ఛానల్లో. సో అందుకే నాకు ఇష్టం అన్నమాట అట్లా మెమరీస్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఈ కూర్చొని వీడియో చేస్తున్నాం, ఒక 5 సంవత్సరాల తర్వాత చూస్తే మేము ఫుల్ నవ్వుకుంటాం. అందరూ ఆ, అది అట్లా ఉంటుంది, అందుకే ఇవన్నీ చేస్తాం అన్నమాట. సో చిన్నప్పుడు ఫోటోలు చూసుకుంటే చాలు. చిన్నప్పుడు ప్రింటింగ్ ఉంటాయి ఆ కార్లు, అవి చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే చూసినావు అప్పుడు చూడు ఎట్లనో ఇప్పుడు ఎట్లా అంటావు. ఫ్యూ ఇయర్స్ ఒక 5 years ఫీల్ ఉంటది. తర్వాత అప్పటికే చేంజ్ అయిపోతాయి అది. ఫీల్స్ అన్ని. అట్లా లైఫ్ అంటేనే మెమరీస్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. 1 year లో చేంజ్ అయిపోద్ది ఎవరైనా. ఇప్పుడున్న మూమెంట్ తర్వాత ఉంటది, వెళ్ళిపోతూనే ఉంటది. లైఫ్ రన్నింగ్ లా మనం పోతూనే ఉంటాం, అందుకే ఇట్లా క్యాప్చర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ టైం ఈ ఇయర్ పోయిందంటే అది వెనకకి రాదు కదా. మనం టైం ఇవ్వాల్సింది టైం మాత్రమే. సో మొత్తం మోటివేషన్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మనోడు క్రికెట్ బాగా చూస్తాడు అనమాట, నాకు తెలుసు ఆడతాడు గానా, వీడియోలు ఉన్నాయి అలా బ్యాట్ ఇసి పెట్టిండు మొన్ననే. సో మనోడు రిషబ్ పంత్ ఫ్యాన్. నీకు ఎందుకు ఇష్టం రిషబ్ పంత్ గాడంటే? మిగతా వాళ్ళు ఎందుకు ఇష్టం లేదు? ఒకళ్ళు ఇష్టం ఇండియన్ టీం ఉన్న వాళ్ళు అందరు ఇష్టం, కాకపోతే పర్టికులర్ ఒకడంటే వన్ బ్యాటింగ్ స్టైల్ అవి ఇవి నచ్చి కొంతమంది ఇష్టపడతారు అంతే. విరాట్ కోహ్లీ కింగ్ అంటారు కదా, వాన్ కొంతమంది ఫ్యాన్ బేస్, రోహిత్ శర్మ కొంత ఫ్యాన్ బేస్, ధోని కొంతమంది ఫ్యాన్ బేస్. నీకు నచ్చడా విరాట్ కోహ్లీ? అందరూ ఓకే, అందరు ఇండియన్ టీమే రా, అందరు ఇష్టమే. ఇండియన్ టీంకి వస్తే అందరు ఇష్టమే. ఎప్పుడైతే ఐపీఎల్కి వస్తారో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. నాకు విరాట్ కోహ్లీ వాడంత అంతగా పోతున్నారు కానీ నాకు అంటే అనుకుంటారు వేరే ఉంది చాయిస్. ఆయన ఓవర్ యాక్టింగ్ విరాట్ కోహ్లీ ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ ఆడ అది అడ్రినలిన్ రష్ గైస్. ఇలాంటి సప్పటికాలకి ఏం తెలుసు అసలు. పాండ్యా వీళ్ళంతా రిషబ్ పంత్ ఆడ మంచోడా, ఆడి ఇంకా తీటపు కూడా ఎవడని డైట్ వేస్తాడు ఆరా గ్రౌండ్ లా. ఆడయ్యాడు సెంచరీ కొట్టినాడు దూకాడు ఇట్ట జంప్ ఇట్లా ఒక అదేంది ఒక స్టైల్. రిషబ్ పంత్ గాని వాడు రిషబ్ పంత్ గాడు జంప్ చేస్తాడు, పంటి కొడతాడు. ఒక్కొక్కరిని ఫీల్డింగ్ సెట్ చేస్తారు రిషబ్ పంత్. వీడొకడు బ్యాట్స్మెన్ రా, కెప్టెన్ ఎవడైనా సరే వేరే వాళ్ళది ఈడు రిషబ్ పంత్ గారు బ్యాటింగ్ చేసి కూడా సెట్ చేస్తాడు. కామెడీ చేయాలి, అంతా సీరియస్ ఉంటారు కామెడీ చేస్తాడు. అలాంటి యాంగిల్ ఉంటే ఏం కాదు. అది ధవన్ గారు కొట్టిన సెంచరీ తొడగొడతాడు, తొడగొట్టి వీసులు ఇస్తాడు. ఇప్పుడు నీకు ధవన్ గారు రిషబ్ పంత్ గారు ఇష్టం? ధవన్ గారు ఎప్పుడో పోయింది కానీ ఆ ఇష్టం ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అన్ని జంప్. మరి ఐపీఎల్ వాళ్ళు గెలుస్తారంటూ మీ కూడా ఎల్లుండో ఎంఐ కాదు అది ఎస్ఆర్హెచ్ అంటే ఇష్టం. రిషబ్ పంత్ ఉండాలి, ఆ టీం ఇష్టం లేదు. ఒక్కడి కోసం హైదరాబాద్ కోసం మనది ఎస్ఆర్హెచ్. మంచం వెనక్కే పోతుంది, కొంచెం కెమెరా ముందుకు చెప్తాం. దాన్ని కానిస్తే అవుతుంది, దాన్ని కానీ మొత్తం. దాన్ని పడితే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి సినిమాలు రా. ఏ హీరో అంటే ఇష్టం? ప్రభాస్. ఏ పేరు దొరకదు, ఏది దొరికినా మనం ఏదో ఒకటి అంటామని ప్రభాస్. నాకు ఎప్పటి నుంచి ప్రభాస్ రాజాసాబ్ గానే పోయినావు కదా, దింపేట రాడు బాగానే ఉంది సినిమా. అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. సినిమా అయితే మంచిగా ఉందా? బాగానే ఉంది. ఏమో గాయస్ నేనైతే చూడలేదు, నువ్వే చూసుకో, నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. సరే నెక్స్ట్ ప్రభాస్ కానీ నెక్స్ట్ 3 సినిమాలు చెప్పురా, నువ్వు ఫ్యాన్ అని నమ్ముతావు. నెక్స్ట్ వచ్చే 3 సినిమాలు చెప్పు, నువ్వు ఫ్యాన్ అని నమ్ముతావు. స్పిరిట్ ఉంది, స్పిరిట్ అదందరికి తెలుసు. నెక్స్ట్ కల్కి 2 ఉంది, మళ్ళా సలార్ 2 ఉంది, ఇంకా ఇంకొకటి ఉన్నదిరా, ఒక్కటి చెప్పిన వాళ్ళరా నువ్వు ప్రభాస్ ఫ్యాన్. ఇవన్నీ పెద్ద సినిమాలు పార్ట్ 2 కాబట్టి అందరికి తెలుసు. ఇంకొక సినిమా ఉంది, అది చెప్తే నువ్వు గ్రేట్ రా. ఒక్కటే, అది దొరకదు దీనికి ఇక, ఎందుకంటే ఆ డైరెక్టర్ తెలియదు. సరే డైరెక్టర్ పేరు కానీ చెప్తా, అనురాఘవపుడి. ఫౌజీ రా.
ఫౌజీ ఉన్నది. అందులో కూడా పోలీసే. పోలీసే ఏదో మరి ఫౌజీ ఉంది. పోలీస్ కూడా అంత రాదు. హీరోయిన్ వాళ్ళు నాకు తెలియదు. హీరోయిన్లో తెలియదు కదా. హీరోయిన్ తెలియదట. తెలియదు నాకు హీరోయిన్. చెప్పరా అదే ఇక. ఇష్టం అంటున్నా, ఫేవరెటా? చెప్పు కల్మేరి. అప్పట్లో కాజల్. అప్పట్లో కాజల్, అందరికి కాజలే అప్పుడు. ఇప్పుడు ఇది 2026. సాయి పల్లవి. సాయి పల్లవి. నీకు కూడా సాయి పల్లవి. అదే వీడియో నాకు కాబట్టి నేనేమన్నానని. నా పిల్ల జోలికి రావద్దంటే ఇప్పుడు. సాయి పల్లవి. బెస్ట్ మూవీ బెస్ట్ మూవీ బాహుబలి. బాహుబలి పార్ట్ 1 or 2? 2. ఎందుకంటే బాగుంటుంది, ఇంకా 1 కంటే బాగుంటుంది. స్టోరీ పరంగా చూస్తే 2 రెండు ఒకేసారి రెండు చూసి నేనుగా చూసిన. మన ముగ్గురం వచ్చింది పోయి. ఇక్కడ హైదరాబాద్ చూసేయండి మేము పోయినాం. మన ఛానల్లో వీడియో ఉంటుంది, చెక్ చేయండి. డిసెంబర్లోనే చూసి. అట్లా నెక్స్ట్ ఏమి ఇష్టం రా నీకు? ఏం లేవు. సరే నీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? బిజినెస్ పెట్టుకోవాలి, ఎప్పటికైనా బిజినెస్ సెట్ కావాలా, బిజినెస్ లో ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే ఉండడం. పైసలు సంపాదించుకోవాలి, పైన చేరేసుకొని కాఫీ తాక్కుంటా లొకేషన్ చూడాలి. ఎప్పటికైనా అది ఉండాలి. అంతేగా. అంతే, అంతే మించి మనకి ఏం లేదు. ట్రావెలింగ్ దసరా కాల్లో కాడికి పోనాను మర్చిపోయినా. అంటే అవి టూర్స్, అవి ట్రిప్స్ అంటే ఇష్టం. ఒక టూర్కి పోవాలి గైస్ దసరా కల్లా. అది ఏంటన్నది ఇంకా డిసైడ్ కాదు. ట్రిప్ పోతాం. తమిళనాడు, కేరళనా? ఆల్రెడీ నేను తిరుపతి అనుకున్నాం, తిరుపతి పోయినా. నెక్స్ట్ ఈ దేవస్థానాలు పోవడం అసలు టూర్ కాదు, అదొక కోరిక. కోరిక ఏదైనా కోరికైనా అదొక మొక్కు, దేవుని మొక్కు, అది టూర్ కాదు అది. అరుణాచలం. మొన్న రీసెంట్గా వాళ్ళు నాకు లేకుంటే ఉజ్జయిని పోతున్నాం. ఆడిపోయేట ఒక 4 రోజులు సెట్ అవుతుంది. 4 రోజులు హోలీకి ఆడిపోయినా కదా, అదే ప్లేస్లో వేరే వేరు 4 రోజులు అడిపోయేట్టు సెట్ అయ్యి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ కాదు, పోతే హిమాలయాలకు పోవాలి మొత్తం. అటు లదాఖ్, హిమాలయ, కాశ్మీరు, ఇవన్నీ పోతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యి. సో మనం ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేయలేం కాబట్టి నేషనల్గానన్నా కొంచెం తిరగాల మంచిగా బయటికి. ఇంటర్నేషనల్ కంటే అది చూద్దాం, ఇప్పుడు కాదు, మన 40s చిన్నగా. ఇప్పుడు ఆడబోతాం మనం, థమ్స్అప్కే పైసలు. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తాయి, అప్పుడు నేనే తీసుకోవద్దు అందరిని. ప్రైవేట్ జెట్లా. మనకి చెప్పలే కానీ ప్రైవేట్ కార్, సపరేట్ కార్ ఒకటి ఉండే. ఇంటర్నేషనల్ ట్రిప్ నువ్వు కార్లో పోతావా? ఇంటర్నేషనల్ అయితే ఎయిర్టెల్ మన ఇండియా మొత్తం తిరగచ్చు కార్ అంటే కాదు. ఇంటర్నేషనల్ అంటే బయట దేశం. ఇంటర్నేషనల్ కాశ్మీర్ ఎందుకు ఉంది? కాశ్మీర్ కాదు, కాశ్మీర్ కాకుండా ఇంటర్నేషనల్ అయితే పోవచ్చు. పాస్పోర్ట్ పట్టుకొని వీసా తీసుకొని, వీసా లేకుండా చాలా దేశాలు పోవచ్చు. ఫస్ట్ పోయేది థాయిలాండ్. థాయిలాండ్ వీసా లేకుండా పోవచ్చు. చాలా ఉన్నాయి, ఇంకా రష్యా కానీ పోవచ్చు. 3,000 పెట్టేస్తుంది పాస్. అట్లా రష్యా రష్యా పోవచ్చు, వచ్చాడు కంట్రీలో ఉన్నాయి, లిస్ట్ ఉంటుంది ఒకటి. ఆ లిస్టులో ఏ దేశానికైనా పోవచ్చు, వియత్నాంకు కానీ పోవచ్చు. అట్లా లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ బట్టి పోవచ్చు. ఇక మనం వీసా లేకుండా స్టాంప్ ఉండదు, ఏముండదు, ఇక డైరెక్ట్ ఎక్కిపోవడే. ఇక అంటే వీసా అంటే అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎన్ని మంత్స్ రెస్ట్రిక్షన్ అని. పోవచ్చు రావచ్చు, పోవచ్చు రావచ్చు, అట్లా. ఎట్లుంది మరి అమెజాన్లో? వన్ మంత్ ఎక్స్పీరియన్స్. 2 ఏళ్ళ నుంచి చేస్తుండే, అంటే చేస్తుండే, నాకు అర్థం కాదు. 3 years 3 years అప్పుడే డిగ్రీ అయిపోగానే పోయినామా? మనం 1 month చేసినాం, అవుట్ అయినాం. 3 years చేస్తుండే, మనకు అంత సత్తా లేదు చేసాను.
ఓకే లేదు మనకు ఒకటి ప్రెజర్ పెడితే మనం తట్టుకోలేము. అందుకే నేను ఒక ఫ్రీడమ్ పక్షిని అన్నమాట. వాడు ప్రెజర్ పెట్టడానికి ఇచ్చిన టార్గెట్ నువ్వు చేస్తున్నావు. వాడు ఎంత కొట్టాలో రేటింగ్ వేసుకుంటాం. మనకి కావాల్సిన ఇస్తే మనకి మన మీద ప్రెజర్ ఉండదు. అంతే. అట్లా ఉండకుండానే బిజినెస్ అది ఏదో ఒకటి బిజినెస్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే సెట్ అయ్యింది. ఇన్కమ్ పరంగా ఇన్కమ్ వస్తుంది. సో గైస్, అది ఈరోజు పాడ్కాస్ట్ విత్ గ్రేట్ శిగా సాయి గౌతమ్, ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో ఈరోజు లాగా మెడల్ లాగా ఆవుల కొట్టు ఉన్నది, ఇక్కడ ఒకటి రెడ్ మెడల్ ఉన్నది, షీల్డ్లు స్కూల్లో వచ్చి షీల్డ్ రెండు షీల్డ్లు ఉన్నాయి ఆడ. పడేసింది ఇంట్లో ఉన్నప్పుడు లైన్ ఉంటే మా ప్రైవేట్ స్కూల్లో చదివితే షీల్డ్లు వస్తాయి, మా గిలాసులు గిన్నెలు గవర్నమెంట్ స్కూల్లో మొత్తం మాకు ఇచ్చేది కబడ్డీ క్రికెట్ రెండిట్లా స్పోర్ట్స్ చిప్పలు వచ్చాయి మొత్తం. మాకే షీట్లు ఇచ్చేది. కబడ్డీ అయినా క్రికెట్ అయినా రెండిట్లా అన్ని పడేసినట్టు చేంజ్ అయినా ఎంత అయింది ఇల్లుకు? ప్లస్ 40 lakhs ప్లస్ సంపాదించడానికే పడుతుంది డికేడ్. కట్టినందుకు తీర్చాలి. నెక్స్ట్ ఏ మూవీస్కి నువ్వు మోస్ట్ ఎక్సైటెడ్? ప్యారడైజా, పెద్దియా? దురేందర్ ఉంది, దురేందర్ 2. దురేందర్ చూసినావా నువ్వు? ఫస్ట్ పార్ట్ ఎప్పుడు వచ్చింది అది? ఎప్పుడో వచ్చింది కానీ మొన్న చూసిన బాగుంది. మనకు తెలియదు guys, దురేందర్ చూడలే. చూడలే. చూడాలి. చూడు ఒకసారి. సినిమా పిచ్చి ఉంది కానీ టైం లేదు, అందుకే చూడాలి. సో మన పనులు మనకే ఉన్నాయి. సో ఈరోజు ఏమైందంటే సూర్యాపేటకు చాలా పనులు చేద్దామని పోయినా, ఒక్కటిగానే కాలేదు. సో ఆ బైక్ గానే కాలేదు, రేపు రమ్మన్నాడు. ఇక మళ్ళా కంప్లీట్ ఇచ్చింది, నేను వేసుకుంటారు రౌండ్ మళ్ళా, ఇక రేపు అవుతుంది అన్నాడు. అందుకే రేపు పోయి తెచ్చుకుందాం. రేపు అయితే ఫోన్ చేసి పోతాం, అవుతుందో కాదు మళ్ళీ. So that's it for today. Thanks for watching. Bye bye.